హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఈరోజు మా ఇంట్లో మరొక చిన్న హార్వెస్ట్ ఉందండి. వెజిటేబుల్స్ మా గార్డెన్లోవే. అయితే ఫస్ట్ టమాటాలు కోద్దామండి. టమాటాలు ఫుల్గా కనిపిస్తున్నాయి. టమాటాలు అంటే పెద్ద పెద్దవి కాదండి, చిన్న చిన్న టమాటాస్, చెర్రీ టమాటాస్ ఫుల్గా కాస్తున్నాయండి. అవి చూపిస్తాను. అలాగే వంకాయలు కూడా ఉన్నాయండి. మనం ముందైతే టమాటాలు కోసుకుందాం, వచ్చేయండి. చూడండి ఇక్కడ ఎన్ని టమాటాలు ఉన్నాయో. అసలు చాలా రోజులు అవుతుంది నేను కొయ్యక. చూసారా ఎంత బాగున్నాయో. చూడ్డానికైతే అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి. ఫుల్గా వచ్చాయి టమాటాస్ అయితే. వీటితో టమాటా చారు బాగుంటుందండి. ఇంకా నేను ఒకసారి పచ్చడి కూడా, నిలవ పచ్చడి కూడా ట్రై చేసా, చాలా బాగుందండి. ఇది చెర్రీ టమాటాస్, రాములక్కలు అంటారు కదా, ఇవేనండి. చాలా ఉన్నాయి. ఇవాళ ఎన్ని అవుతాయో చూడాలి అసలు. చూడండి ఇక్కడైతే ఇంకా అసలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, కింద పడి రాలిపోతున్నాయి కూడా. ఒక్క చెట్టేనండి ఇంత పెద్దగా అల్లుకుంది ఇది. చూడండి ఎలా అల్లుకుందో, మొత్తం చెట్టు అంతా అల్లుకుపోయిందండి. ఇందులోకి రావడం కూడా కష్టంగా ఉంది నాకైతే. కాయలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఇక ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నామండి. ఎవరైనా వచ్చి మాకు కావాలి అంటే ఇచ్చేస్తున్నాము. ఎంతమంది కోసుకెళ్తున్నారో మా కాయలైతే. టమాటాలు కొన్ని కోసుకున్నామండి, ఇంకా చాలా ఉన్నాయి కానీ కొయ్యలేదు. ఇప్పుడు వంకాయలు కోసుకుందాం. అంటే చాలా ఉన్నాయండి, వంకాయలు కూడా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు ఎంత కావాలో అన్నీ కోసుకుందాం. కొన్ని ఇవి ఇంతేనండి ఈ సైజు. ఈ కాయలు ఇంకొంచెం పెరిగాయంటే ముదిరిపోతున్నాయి, అందుకని ఇప్పుడే కోసేసుకుంటున్నాను. వైట్ బ్లాక్ ఉన్నాయి కానండి, నాకు ఇప్పుడు ఇవి చాలు, ఇవి తీసుకుంటాను. ఈ కాయలు ఓన్లీ తెల్లకాయలు కోసుకుంటానండి. ఇవి చిన్న చిన్నగా ఉన్నప్పుడే కొయ్యాలండి, లేకపోతే గింజలు వచ్చేస్తున్నాయి, ముదిరిపోతున్నాయి. చూడండి ఈ సైజు అయితే ముదిరిపోతాయి, ఇంకా గింజలు వచ్చేస్తాయి. ఇదిగో చూడండి ఎన్ని చూడండి లేతగా ఉన్నాయి. ఇలా ఉంటేనే లేతగా ఉన్నట్టండి, ఈ కలర్లోనే ఉంటేనే. ఇవి థిక్ గ్రీన్ వచ్చాయంటే ముదిరిపోయినట్టు. కర్రీ చాలా బాగుంటుంది వంకాయలు. చూడండి ఇవన్నీ బ్లాక్, కానీ బ్లాక్ ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తున్నామండి. ఇంకా ఫ్రెండ్స్ ఎవరన్నా రిలేటివ్స్ వాళ్ళు వచ్చినా కోసేసుకుంటున్నారు. మాకైతే కొన్ని అయినా సరిపోతాయి. బ్లాక్వి తర్వాత కోద్దామండి. ముందైతే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. లాస్ట్ కాయలు, ఇంకా ఈ తీగంతా అయిపోతుంది. లాస్ట్ కాయలు ఉన్నాయండి, చాలానే ఉన్నాయి. కొయ్యాలి వీటిని, కొన్ని కోసుకుందాం మనం. ఇవి కూడా ఇక పైన చాలా ఉన్నాయండి. అలా మొత్తం అల్లుకుంది. బొప్పాయి చెట్టుకి, నిమ్మ చెట్టు అన్నీ ఇందులోనే ఉన్నాయి. అన్నిటికి అల్లుకుంది. కాయలన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇటువైపు ఫుల్గా కాసిందండి ఈ చెట్టు అయితే. అసలు ఏమంటారు వీటిని, కనుపు చిక్కుళ్ళు అంటారు కదా, అవండి. పొట్టిగా ఉంటాయి.
చూడండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. ఎండిపోతున్నాయి కూడా కొయ్యక కొన్ని. ఇది ఉసిరి చెట్టు అండి. ఉసిరి చెట్టుకు కూడా అల్లుకుంది. దీనికి కూడా కాయలు ఉన్నాయి, ఉసిరికాయలు. చూడండి ఇక్కడ కాయలు భలే ఉన్నాయి అసలు, చిక్కుడుకాయలు. మళ్ళీ నెక్స్ట్ ఎండిపోయినవి నెక్స్ట్ విత్తనాల కోసం స్టోర్ చేసుకోవాలండి మళ్ళీ. ఒక బొప్పాయి కాయ కూడా ఉందండి మా చెట్టుకి. చాలా కాసినాయి, అయిపోయాయి. ఒకటైతే ఇప్పుడు రెడీగా ఉంది పండు. మా నిమ్మ చెట్టు కూడా ఈసారి బాగా పూతొచ్చిందండి. కాయలు అయితే ఎన్ని పిందెలు ఉన్నాయో అసలు. ఆల్రెడీ ఒకసారి కాసిందండి బాగానే, మళ్ళీ పిందెలు వచ్చాయి చూడండి. అన్నీ మొత్తం కాయలు ఉన్నాయి. ఫైనల్గా ఇదేనండి, పూత పిందెతో ఉందండి. అంటే మనకు ఇప్పుడు కర్రీకి ఉపయోగపడే మాత్రమే తీసుకున్నాను నేను, కోసుకున్నా. ఇంకా ఉన్నాయండి, ఇంకా కోయలేదు. చూడండి చిన్న టమాటాలు, రామ్ములక్కాయలు అంటారు కదా అవి, చెర్రీ టమాటోస్. ఇవేమో వంకాయలు, చిక్కుడుకాయలు, జాంకాయలు కూడా వచ్చాయండి 2, చెట్టుకు 2 దొరికాయి. అలాగే బొప్పాయి కాయ కూడా దొరికింది ఇవాళ. ఉసిరికాయలు కొన్ని. ఈ ఉసిరికాయలు ఎంతమందికి ఇష్టం అండి మీలో? చిన్నప్పుడైతే మేము సాల్ట్ వాటర్లో నానబెట్టుకొని తినేవాళ్ళం బాగా ఇష్టంగా. బాగుంటాయి అలా అయితే. ట్రై చేయండి మీరు కూడా. ఈ ఉసిరికాయలని సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి ఇవాళ.